నమస్తే, నేను ప్రసాద్. పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాది హతం. విషయం ఏంటి అంటే, ఏదైతే ఆ యొక్క ఉగ్రవాదులు మన భారతీయుల్ని కాల్చి చంపారో దానికి ప్రత్యేకగా ఆ లష్కరే తోయిబా ఉగ్రవాది సంస్థ ఉంది కదా, ఆ సంస్థ కమాండర్ని కూడా హత్య చేయటం అంటే అదే హతమార్చారు. సో అతని పేరు అల్తాఫ్ లల్లీ. సో ఇతను లష్కరే. సో వీళ్ళు చేసే పని ఏంటి అంటే, అతని డైరీలో ఒక వాక్య రాసుకున్నాడు అనమాట. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ దేవుడి కోసం అంట ఎవరినైనా చంపేస్తారట. దేవుడి కోసం చంపేయటం ఏంటండి అంటే, వాళ్ళ దేవుడిని ఎవరైనా అవమానిస్తే చంపేయచ్చు అనే అర్థం అయితే పోనీ కరెక్టే అనుకోవచ్చు. వాళ్ళ దేవుడిని ఎవరైనా అవమానించారా? అక్కడికి వెళ్ళింది సామాన్యులు, ఏదో కొంత సేద తీరడానికి కుటుంబ సభ్యులతో సమ్మర్ వెకేషన్ కదా అని వెళ్ళారు. వెళితే వాళ్ళ దేవుడిని అవమానించినట్లుగా అనుకోవాలా? వాళ్ళ దేవుడికి ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకోవాలా? మరి ఏమీ లేకుండా అభంశుభం తెలియని అమాయకుల్ని అంత కర్కశంగా ఎలా కాలుస్తారు? పైగా వీళ్ళు పుట్టిందే మేము చనిపోవడం కోసం, మేము చావడానికైనా సిద్ధమే మా దేవుడి కోసం అనే విధానంలో అనుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళ మొహమ్మద్ ప్రవక్త వాళ్ళ ఖురాన్లో రాసిందే ఏమని ఉంటుందండి? అది 5వ అధ్యాయం 32వ వచనమాట. సో దాంట్లో దేవుడి కోసం అంటే ఏ మనిషినైనా సరే హతమార్చకూడదు, హతమారిస్తే వాళ్ళ దేవుడిని అవమానించినట్టే అనేది వాళ్ళ యొక్క గ్రంథంలోనే ఉంది. సో అంటే ఎదుటి వ్యక్తిని మనం ప్రాణం తీయకూడదు అని చెప్పేసి, మరి వీళ్ళేమో ఎదుటి వ్యక్తిని ప్రాణాలు తీసేస్తూ ఉన్నారే. మరి అప్పుడు వాళ్ళ ఖురాన్ని వాళ్ళు అవమానించినట్లా లేకపోతే గౌరవించినట్లా? వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకి గౌరవం ఉందనా లేదనుకోవాలా? వీళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్నంతా రుద్దేసి దేవుడి కోసం చేస్తున్నామని చెప్పేసి దేవుడి మీద తోసేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? పైగా ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించడమే పాకిస్తాన్ యొక్క లక్ష్యం. వాళ్ళ దేశం ఎప్పుడు కూడా మనం అభివృద్ధి చెందుదాము, లేకపోతే మన విద్యా సదుపాయాలు పెంచుకుందాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుందాము, పెట్టుబడిదారులు తెచ్చుకుందాము, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏ కాడికి ఎవరి మీద మనం యుద్ధం ప్రకటిద్దామా, ఎవరిని ఇబ్బంది పెడదామా, ఎవరిని కాలుద్దామా, ఎవరిని పేలుద్దామా, ఈ ఆలోచన తప్పితే పాకిస్తాన్ ఎప్పుడైనా సరే ఇదిగో ఇందులో సెన్సేషన్ ఒక టెక్నాలజీ అనో, ఒక వ్యాపార రంగంలో అనో, ఏదో ఒక రంగంలో మేము తోపు, లేదా ఒక వ్యవసాయ రంగం అయినా సరే మేము ఇంత బ్రహ్మాండంగా చేశాము, ఇంత చేస్తున్నాము అని చెప్పేసి ఏదైనా ఒక రికార్డు ఉందా? ఏముండదు. వాళ్ళ పైన ఉన్న రికార్డ్స్ ఏంటి అంటే ఇది ఉగ్రవాద సంస్థలు, వాటిని పెంచి పోషించటము, వీటిపైనే. సో ఆ ఉగ్రవాదుల్ని కాశ్మీర్లోని ఏదైతే బందీపోరా అనే ప్రాంతంలో మన యొక్క కమాండర్స్ వాళ్ళని గుర్తించి అతన్నైతే మాత్రం హతమార్చడం జరిగింది. సో ఇంతేకాదు, ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా హతమార్చాల్సిందే. సో ఇప్పటికే మనం ఆ సింధు నదీ జలాల్ని ఆపివేయటం అనేది ఒకంత వాళ్ళకి మామూలుగా కాదు, తీవ్రమైన నష్టం. ఆ యొక్క జీవితాలు కూడా కకలావికలం అయిపోతాయి. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. ఏంటి అంటే లీటర్ పాల ధర 300 రూపాయలు, లీటర్ వాటర్ ధర 250 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 500 రూపాయలు, 500 రూపాయలు అనుకుంటే ఎంతో ఉంది. అలాగే బ్రెడ్ ప్యాకెట్ 400 రూపాయలు ఎంతో ఉంది. సో ఆ విధంగా ఉంది. మరి ఓ ప్రక్కన ఇక ఈ యొక్క నదీ జలాలు కనుక ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటే రాకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్నాళ్ళకి ఆ యొక్క వ్యవసాయ భూములన్నీ కూడా బీడిబారిపోతాయి, తినడానికి తిండి కూడా దొరకదు. కానీ వాళ్ళ గన్ను నిండా మాత్రం బుల్లెట్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటారు. వాటికి మాత్రం ఏమి తక్కువ చేసుకోరు. కానీ అక్కడ దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? పొరపాటును కూడా ఉండదు. దీనికి తగినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆయన ఏంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పదే మేము దేనికి తగ్గమని చెప్పేసి పాకిస్తాన్ అధ్యక్షుడు అలాగే మాట్లాడతారు, ఆర్మీ చీఫ్ అలాగే మాట్లాడతారు. ఇంకా వాళ్ళలో మార్పు రాదేమో, దేనికైనా సిద్ధం అంటారు. ఈ దేనికి సిద్ధం వాళ్ళు? ఏమాత్రం పనికొస్తారు? ఓ ప్రక్కన ఆఫ్ఘనిస్తాన్, ఓ ప్రక్కన బలిజిస్తాను, మరో ప్రక్కన ఇండియా, వీళ్ళందరితో కూడా వాళ్ళ చుట్టుప్రక్కల సరిహద్దు దేశాలు ఎవరెవరు ఉన్నారో అందరితోనూ పేచీలే, ఏ ఒక్కరితో కూడా సఖ్యత ఉండదు. కానీ ప్రతిదానికి కయ్యం అంటే మాత్రం రెడీగా ఉంటారు. సరిగ్గా ఒకసారి దెబ్బ తగిలితే మరలా ఇంకా కోలుకోవడానికి అవకాశం లేకుండా ఈసారి మాత్రం ఖచ్చితంగా మన భారతదేశం గట్టిగా దెబ్బ మాత్రం వేయాల్సిందే. ఆల్రెడీ ప్రధాని మోదీ గారు మాత్రం చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ ప్రకారంగా ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక ఉగ్రవాద సంస్థ కానీ ఒక ఉగ్రవాది కానీ ఎదురువాడి ప్రాణం తీయాలి అంటే ఇది పోసుకునేలాగా ఆ చర్యలు ఉండాలి. లేకపోతే మాత్రం ఇదిగో ఇలాగే తోక జాడిస్తూ ఉంటారు.
గొర్రెకి బెత్తిడి తోకే ఉండేది, అయినా కానీ గొర్రెకి తోక లేకపోయినా ఊపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అంటారు చూసారా. ఆ రకంగా ఈ పాకిస్తాన్ వాళ్ళ వ్యవహార శైలి ఉంది. సో చాలామంది సామాన్య ప్రజలు ఉన్నారు, వాళ్ళ జీవితాల గురించి పట్టించుకోరు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా అవసరం లేదు, కానీ ఇక్కడ మాత్రం తొడలు కొడుతూ ఉంటారు. సో ఆల్రెడీ ఎల్ఓసిలో కాల్పులు జరిగినాయి, అఫ్కోర్స్ మధ్యలో ఆపేరు, తిరుగు కాల్పులు కూడా జరిగినాయి, కానీ ఎక్కడ ప్రాణ నష్టం అయితే జరగల. సో అంతవరకు బాగుంది. వాళ్ళు వెనక్కి తగ్గి దీనిపైన ఏదైనా చేస్తారా, ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.